అమెరికన్ జాతీయ అహంకారంలోనే, అమెరికన్ సామ్రాజ్యవాద అహంకారంలోనే ఆ విధంగా ఇతర దేశాలన్నిటి మీద దాడులు చేసి ప్రపంచాన్ని తన స్వాధీనంలో పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన వాళ్ళ అమెరికన్ సామ్రాజ్యవాదంలో ఉంటుంది. కారణం ఏంటి, ఎందుకు అటువంటి ఆలోచన అని మనం ఆలోచన చేస్తే, ఇవాళ ప్రపంచంలో డాలర్ పెత్తనం కొనసాగుతూ ఉంది. డాలర్ అనేది అమెరికన్ కరెన్సీ. అందువల్ల ఎప్పుడు నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండాల్సిందే. నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉంటే ఆ నిరంతరం జరిగే యుద్ధాల్లో అన్ని రకాలుగా అన్ని సందర్భాల్లో అన్ని రంగాల్లో కూడా ఇవాళ సంక్షోభం రావాలి. సంక్షోభం వచ్చి చివరికి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడాలి. అంటే డాలర్ని ఎప్పుడు కింద పడనివ్వడు. రూపీ కింద పడిపోవచ్చు, పౌండ్ కింద పడిపోవచ్చు, ఇంకా ఎవన్ కింద పడిపోవచ్చు, ఏదైనా పడిపోవచ్చు, కానీ డాలర్ అలాగే ఉండాలి. అది వాళ్ళ సామ్రాజ్యవాదంలో వాళ్ళ రక్తంలో ఉన్న పద్ధతి. అది ట్రంప్ వచ్చినాక అసలే కోతి కళ్ళు తాగింది. ఇక ట్రంప్కి ఇక అద్దం లేదు, ట్రంప్కి అడ్డం లేదు. వాళ్ళ విధానం అది. కాబట్టి ఇంకా ఎంత బాగా చేస్తే, మొదటిసారి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇటువంటి పిచ్చి పనులన్నీ చేశాడు. చేసి గెలవడం అనుకున్నాం. ఆ నిమిషం కొద్దిగా తేడాతో ఇదైనా మళ్ళీ ఆయనే కావాలని అక్కడ ప్రజలు కోరుకోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థమైతే, ట్రంప్ ఇంకా నన్ను ఎట్లయినా కోరుకున్నారు కాబట్టి ఇంకా ఏ పద్ధతులైనా ప్రపంచాన్ని చేతులు పెట్టుకుని ఆడించాలి, మన కోతిని ఆడించేటువంటి ఒక ఏమంటారు, కోతులు ఆడించేటువంటి వాళ్ళలాగా మన మోడీని ఆడిస్తున్నాడు. ఏదో బొమ్మ చూసా, మోడీని కూర్చోబెడుతున్నాడు నిలబెడుతున్నాడు. అంటే అది సింబాలిక్గా చేసి ఉండొచ్చు, కానీ తోలుబొమ్మలు అట్లాగా, తోలుబొమ్మలని పాములు అది మన కోతులు ఆడించేవాడు గారడి వాళ్ళలాగా సేమ్ అదే పద్ధతుల్లో మోడీ గారిని ఆడిస్తున్నాడు. దానికి ఒకటే ఏమన్నాడంటే, పూర్తిగా మోడీ పాస్ అవ్వలేదు నా దృష్టిలో. మోడీకి పూర్తిగా పాస్ మార్కులు రాలేదు. అంటే ఆయన్ని ఇంకా పూర్తిగా మెప్పించలేదు, ట్రంప్ని ఇంకా పూర్తిగా మెప్పించలేదు. నాకు పూర్తిగా నచ్చలేదు మోడీ. డైరెక్ట్గా చెప్పిన మాటలు ఇవన్నీ. ఒక్క మాట నువ్వెవడో నేను నచ్చాలని చెప్పడం, 140 కోట్ల దేశ ప్రధాని అని చెప్పి అనే ధైర్యం ఆయన కానీ, ఆయన కింద ఉన్నటువంటి ఆ జయశంకర్ కానీ, లేకపోతే ఆ మంత్రివర్గంలో ఉన్న ఎవరు ఒక్కడు కూడా మాట్లాడే ధైర్యం చేయట్లేదంటే అది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ప్రశ్న. భారతీయుల 140 కోట్ల పౌరుషం, ప్రతిష్టలు, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య అది. మోడీ ఒక్కడిది కాదు. ఆయన అవునన్నా కాదన్నా మన భారతదేశానికి ప్రధానమంత్రి. ఆయన ప్రతి చర్య మనందరి మీద ప్రభావం ఉంటుంది. ఆ విధంగా నాకు రాహుల్ గారు చెప్పినట్లుగా ఒక 4 రోజులు పర్మిషన్ ఇస్తా రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడానికి. అంతకుముందు ఆపేయమన్నాడు, ఆపేసేసారు. ఆశ్చర్యంగా ఉంది, ఆపేయమంటే ఎట్లా ఆపేశారు, ఆపరేమో అనుకున్నాం మనం, కానీ ఆపేశాడు. అక్కడ కొనడానికి వీల్లేదు రష్యా. ఈ విధంగా ప్రపంచంలో అన్ని దేశాలను కూడా ఇవాళ పూర్తిగా లొంగ తీసుకునే క్రమంలో ఇక మిగిలింది చైనా లాంటి దేశాలు ఉన్నాయి, పక్కన క్యూబా ఉంటుంది. దాన్ని అప్పుడు ఆ రోజుల్లోనే అమెరికా ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ఇతర ధైర్యం వస్తుంది, క్యూబాని కూడా నేను లొంగ తీసుకుంటానని. ఎందుకంటే మొన్న వెనిజులా మన ఆయన అధ్యక్షుడు మధురో ఆయన భార్యని పాతకాలం సినిమాల్లో చేసేవాళ్ళు. ఒక రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజుని రాణిని వాళ్ళందరినీ బంధించి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అట్లా తీసుకెళ్ళిపోయాడు బహిరంగంగా. ఎవరిది తప్పని అనే ధైర్యం లేకపోతే మన భారతదేశ ప్రధానులు మిగిలిన వదిలేద్దాం. ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశం మనది. మన విధానం అలీన విధానం. కనీసం వాళ్ళతో శత్రుత్వం లేకపోయినా సరే యుద్ధం మానేయండి, మంచిది కాదని జనరల్ చెప్పడం కాదు. మోడీ గారి దగ్గర నీ పలుకుబడి చాలా ఉందని చెప్తావు కదా, ఆయనతో చెప్పి ఆపొచ్చు కదా. నాకేం ప్రమాదం, మా దేశానికి ఏముందనేది కాదు. ఇక్కడ ఇవాళ జరుగుతుంది 3వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. అవునన్నా కాదన్నా అన్డిక్లేర్డ్ థర్డ్ వరల్డ్ వార్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎందుకనంటే అది ప్రత్యక్షంగా కొన్ని దేశాల్లో ఉంది, పరోక్షంగా అన్నిటికీ వచ్చేసింది. ఇవాళ అదే కదా అన్ని వాళ్ళు ఏది మోడీ ట్రంప్ కోరుకున్నాడు అదే జరుగుతుంది. ఇవాళ గ్యాస్ లేదు, గ్యాస్కి
ధర పెంచాలంటే మళ్ళీ డాలర్లు వస్తాయి, కొనాలి, డాలర్లు నడుస్తాయి, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. నారాయణ గారి టిఫిన్ చేశాడు పొద్దున ఇప్పుడు దానిలో సబ్సిడీ గ్యాస్ పేరుతో కూడా 10 రూపాయలు వేశారు. మొత్తం బిల్లు అంతా కానీ 60 రూపాయలు 10 రూపాయలు గ్యాస్కి వేసేసారు. అంటే ఇది యుద్ధ ప్రభావం వచ్చిందా లేదా, యుద్ధ వాతావరణం వచ్చిందా లేదా, ఇది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అన్డిక్లేర్డ్ థర్డ్ వరల్డ్ వార్ నడుస్తా